హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ డి మమతా రవి వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో చాలా రోజుల తర్వాత, చాలా అంటే చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో అనమాట. సో ఇక్కడైతే మేమైతే సంక్రాంతికి పిండి వంటలు అయితే చేసుకుంటున్నాం. సో సంక్రాంతి అంటేనే ఏంటి మనకు గుర్తొచ్చేది? పిండి వంటలు. అందుకని చెప్పేసి ఈ పిండి వంటలు అనమాట. మా ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసామని చెప్పేసి మేమైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. సో మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి పిండి వంటలు అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. సో పిండి వంటలు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం అనమాట. పిండి వంటలు అంటే నచ్చని వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్వరు ఉండరు, ఎవరో ఒకరు ఉండొచ్చు అనమాట. అండ్ ఈ పిండి వంటలు చేసేటప్పుడు మా ఇంట్లో అయితే ఒక ప్రోగ్రామే నడిచిద్ది అనుకోండి. అక్కడ కూర్చున్నప్పుడు ఆ మాటలు, ఆ కొట్లాటలు, ఒక్కొక్కసారి నేను వచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను, నేను వంటలు చేస్తాను, నేను ఒత్తుతా. సో ఇలా అది ఇది గలాబిల్లి అంత జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మూమెంట్ అంటూ ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఈవెన్ నేను మిస్ చేసుకోను కూడా. సో చాలా చాలా ఫన్, చాలా చాలా జోక్స్ వస్తాయి ఈ మూమెంట్లో. చాలా చాలా తిట్లు కూడా వస్తాయి అనమాట. అలా కాదు, ఇలా ఇలా కాదు, అలా అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ అమ్మమ్మ చేత్తో పిండి వంటలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సంక్రాంతి ముందే ఈ పిండి వంటలను రెడీ చేసేసుకొని సంక్రాంతికి ముందే తినేస్తామన్నమాట. అండ్ మేమైతే ఈ సంక్రాంతికి వచ్చేసి గారెలు అండ్ చెక్కలు అయితే చేసుకున్నాం అనమాట. సో నాకు ఇవి రెండే ఇష్టం. సో ఇవి రెండే చేయమని చెప్పాను, ఇవి రెండు చేశారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో పిండి వంటలు అబ్బా, ఇలా వెళ్తాను, ఇలా తింటాను, ఇలా వస్తాను, ఇలా తింటాను అనమాట. అంతగా ఎంజాయ్ చేస్తాను. రేపు మార్నింగ్ భోగి ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి. సో భోగి ప్రిపరేషన్స్ అండ్ భోగి కూడా నేను రేపు రెండు కలిపి రేపు లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. మిస్ చేయకుండా అందరూ చూడండి.